హాయ్ అండి. మళ్ళీ మునగాకు చూపించేస్తున్నానని చెప్పి మీరేమీ స్కిప్ చేసేయద్దు. పూర్తి వరకు ఈ వీడియో చూసేయండి, చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడైతే మునగాకుని శుభ్రంగా చేసేసుకుని ఒక మందంగా ఉన్న స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని ఆ దాకలో ఈ మునగాకు అంతా వేసుకుని వేపేసుకుని ఇలా దోరగా వేపించేసుకుని ఒక పళ్ళెంలోకి తీసేసుకుందామండి. ఇది చల్లారనిద్దాం. ఈ రెసిపీ అంతా కూడా అక్కే చేస్తుందండి. నేనైతే మామూలుగానే చేస్తాను, నా వీడియోస్ చూసారు కదా. ఇప్పుడు ఆ పళ్ళెంలోకి వేసేసాం కదా మునగాకు. కందిపప్పు నానబెట్టుకున్నది శుభ్రంగా కడిగేసుకొని ఆ దాకలో వేసేసుకొని ఉడికించేసుకుందాం. అలా పెట్టేసుకుని ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఇలా చూడండి, మిక్సీ గిన్నెలో ఉప్పు కళ్ళుప్పు వేసి ఈ వేపుకున్న మునగాకుని మిక్సీ గిన్నెలో వేస్తున్నారండి. సూపర్ కదా. నేనైతే ఎక్కడా చూడలేదు. మిక్సీ గిన్నెలో వేసి పొడుగుని చేస్తున్నారు అనుకుంటున్నారా? చూసేయండి వీడియో. ఇలా చూడండి, ఇలా చెక్క ముక్క కింద ఆడేసి మళ్ళీ ఒక పళ్ళెంలోకి తీసేసుకుని ఇప్పుడు ఇంకా వెరైటీగా ఉందండి. చూసారా? అలా ఒక పళ్ళెంలోకి తీసేసిన తర్వాత అక్క చేసిన తర్వాత నేను ఇలాగే ప్రిపేర్ చేశానండి. అక్క వీడియో ఉంది కదా అని చూపించేస్తున్నాను అనమాట. ఇందులో కొబ్బరికూర, ఆ మునగాకులో కొబ్బరికూర వేసేస్తుందండి. ఇప్పుడు కారం మనకి ఎక్కువేమీ పడదండి మునగాకు కూరలోకి. కారం వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కలిపేసుకున్నాము. చూసారా? అలా కలిపేసుకుంటే అసలు ఇలా కూడా తినేయచ్చు కదండి. ఇలా కలిపిన దాంట్లో అలా చూడండి, కలిపేసిన తర్వాత అలా కలర్గా ఉంది. మనకి ఉప్పు చూసుకుని కావాలితే వేసుకోవచ్చు. మునగాకులో మిక్సీ పట్టినప్పుడు వేసాం కదా, చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవచ్చు. అగో చూడండి, లైట్గా సాల్ట్ వేసి కలిపేసుకుని ఇప్పుడు ఏం చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, దాకలో పప్పు ఉడికిందో లేదో, సరిగ్గా కరెక్ట్గా ఉడుకుతుందండి. వాటర్ లేకుండా బాగా మెత్తగా అయిపోకుండా ఇలా కొంచెం పలుకుండేలాగా వేసేసుకో. ఇలా ఉడికిన తర్వాత మనమైతే అందులో వేసేసుకుంటాము మునగాకు కొబ్బరికాయ. నేనైతే ముందు అలాగే వండాను. అక్క చెప్పిన తర్వాత ఇలాగే చేశాను. చాలా అంటే చాలా బాగుందన్నారండి ఇంట్లో అందరూ కూడాని. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. ఆదివారం ఆషాఢ మాసం మునగాకు తినాలి కదా, ఇలా ట్రై చేయండి. చూసారా? ఆ పప్పు ఉడికిన తర్వాత ఆ పప్పు పైన అలా పలచగా పేర్చేసి మూత పెట్టేసింది అక్క. వేసి కదపలేదండి, వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచి మూత తీసి చూసేసరికి ఇదిగోనండి ఇలా రెడీ అయిపోయి ఉందన్నమాట. పొడిలాడుతూ పప్పు కూడా పలుకుంది కదా, అది ఇది కలుపుతుంటే చూసారా? అసలు మునగాకు కొబ్బరికాయ కలిపారు చూసారా? ఉప్పు కారం వేసి అప్పుడే చాలా బాగుందన్నమాట. ఇదిగోనండి ఇలా అది రెడీ అయిపోయింది కదా మనకి పప్పు మునగాకు కొబ్బరి. ఇదిగోలాగా ఇప్పుడైతే పక్కన స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయ గుడ్లు వేపేసుకుంటుంటే అబ్బా ఆ స్మెల్లే బాగుంటుంది. ఇప్పుడు కదుపుకొని ఒకసారి చూసుకుందాం. ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని ఇందులోనేనండి మనం ఆమ్టాలు వేసాం కదా. మీకు ఆమ్టాల రెసిపీ ఒకటి పెట్టాను, మీకు తెలుసో లేదో. ఆమ్టాయిల చెట్లు కోసి ఎండిపోయిన కోసి బాగు చేసిన వీడియో కూడా పెట్టాను, నా ఛానల్లో చూడండి. ఇవేనండి ఆమ్టాలు అంటే. కూర చాలా బాగుంటుందంటండి. అక్క ఎప్పుడు తప్పనిసరిగా పప్పుల కూరలో వేసి తాలింపులో వేస్తారంట. నేను కూడా వేసానండి. చాలా